బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో ఒకదాని ఒకటి ఢీకొన్నాయి కార్లు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. కాన్వాయ్ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు మాజీ ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీకొన్నాయి కార్లు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాన్వాయ్ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అక్కడ జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్నారు. మరి ముఖ్యంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు ఆ వెహికల్ కి సంబంధించి AP28 CC 7575 వాహనం అలాగే 5970 ఢీకొంది. ఆ ఢీకొన్న క్రమంలో ఒకదానికొకటి ఢీకొన్న క్రమంలో కాస్త వాహనాలకి డ్యామేజ్ అయింది. ఈ క్రమంలోని కొంతమందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఎన్ని గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది? కారణం ఏంటి ప్రమాదానికి? సత్యన, ఇది అంటే జగన్ కృష్ణా జిల్లా క్యాన్వై మార్నింగ్ 11 గంటలకి స్టార్ట్ అయిన పరిస్థితి మనం చూసాం. దారి పొడుగున పెద్ద ఎత్తున జనాలు అతన్ని రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ జగన్ తో మాట్లాడే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఒకవైపు క్యాన్వై బ్యాక్ సైడ్ వాహనాలు, తర్వాత అతను అనుసరిస్తున్న బైక్స్, వీటన్నిటినీ ఆపే ప్రయత్నం పోలీసులు ఎక్కడెక్కడ చేస్తున్నారు. మరోవైపు పెన్నాని కుమారుడితో కూడా ఇదే సంబంధించిన వ్యవహారంలో కొంత పోలీసులకి మాజీ మంత్రి పేరు కిట్టుకి ఇద్దరికి కొంత గొడవలు జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలీసులు కూడా ఎటువంటి ప్రశ్నలు ఆపాలనే ప్రయత్నం అయితే చేశారు. అయితే జగన్ మోహన్ రెడ్డి క్యాన్వాయ్కి వెనకాల వస్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఒక చిన్నపాటి ప్రమాదం అయితే జరిగింది. వాహనాలకి ఒకదానికి వెనకాల చాలా వాహనాలు ఫాలో అవుతూ వస్తున్నాయి. సో ఆ వాహనంలో కొంత వెనకాల ఉన్న వాహనాలకి ఇంకొక వాహనానికి ఇన్నోవా వచ్చి వెనకాల ఉన్న స్కార్పియోని ఢీకొట్టడంతో ఒకసారిగా కుడిపో కూడా అయింది. అయితే ఎవరికి డబ్బులు అయితే తగిలిలో వెహికల్స్ అయితే 2 వెహికల్స్ డ్యామేజ్ జరిగిన పరిస్థితి. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. జగన్ కాన్వాయ్ మాత్రం ఎక్కడికక్కడికి వెళ్ళిపోయింది. జగన్ వెనకాల ఉన్న కాన్వాయ్లో ఉన్న వాహనాలు, ఇది ఈ కాన్వాయ్కి సంబంధం లేదు. జగన్ తో వస్తున్న ప్రైవేట్ వాహనాలకు సంబంధం లేదు. ఇది వెనకాల ఆనుకొని వస్తున్న నేపథ్యంలో జరిగిన పొరపాటు. ముందు అతను బ్రేక్ వేయడం, తర్వాత వెనకాల వచ్చిన ఇన్నోవా వచ్చి ముందుగా కొట్టడంతో ఈ ఇష్యూ అయితే జరిగింది. అయితే ఎక్కడ ఎవరికి డ్యామేజ్ అయితే కాలేదు. దీంతో ఇద్దరికి చిన్న గాయాలు తెప్పితే ఇంకా వేరే ఇష్యూస్ లేవు. పూర్తిగా కూడా వాహనాల మధ్యనే 2 వాహనాల మధ్యనే ఢీకొట్టడంతో వెనకాల ఉన్న వాహనం కొంత బాగా ఇన్నోవా కొంత బాగా డ్యామేజ్ అయిన పరిస్థితి. తర్వాత కొంత దాన్ని సైడ్ తీసిన తర్వాత ట్రాఫిక్ యథావిధిగా వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కూడా దాటి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కాన్వాయ్ కి సంబంధించి ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతోందా? ఆ పర్యటన కొనసాగుతోందా లేకపోతే ప్రస్తుతం ఆయన షెడ్యూల్ కి సంబంధించి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? కృష్ణమోహన్, జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కి దీనికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ అది ఎప్పుడో దాటి వెళ్ళిపోయింది. అంటే ఇదే దాన్ని జగన్ ని అనుసరిస్తున్న వెనకాల ఉన్న వాహనాల మధ్య జరిగిన చిన్న ప్రమాదం తెగితే అది జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కి, జగన్మోహన్ రెడ్డి పోలీస్ కి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన క్యాన్వాయ్ కి అని ఎక్కడ సంబంధం లేదు. ఇది దాన్ని ఆనుకొని వస్తున్న అనుసరిస్తున్న వెహికల్ మధ్య జరిగిన గొడవ కూడా కాదు సార్. చిన్నపాటి ముందు బ్రేక్ వేయడం, తర్వాత ఇతను వేయడం వల్ల వెనకాల వచ్చిన ఇన్నోవా గుద్దుకోవడం వల్ల జరిగిన ప్రమాదం చెబితే ఇది జగన్ కాన్వాయ్ కి అక్కడ ఉన్న పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేని ఇష్యూ సచ్. సో తర్వాత వాహనాలు కూడా బయలుదేరేది, దాన్ని కొంచెం పక్కన పెట్టారు. ఆ రోడ్డు అంతా కూడా ట్రాఫిక్ క్లియర్ అయింది. అయితే కృష్ణా జిల్లాకి దాదాపుగా మచిలీపట్నంకి జగన్మోహన్ రెడ్డి సమీపంలో ఆడ చేరుకోబోతున్నారు. అక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తర్వాత సాయంత్రానికి ఆయన ఆ పర్యటన ముగించుకొని సాయంత్రానికి వెనక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆయన వెనకాల చాలా మంది ఆయన అభిమానులు ఫాలో అవుతూ, అయితే ఒకటి పోలీసు క్లియర్ గా పర్మిషన్ ఇచ్చింది
10 కార్లకి తర్వాత 500 మందికి మాత్రమే. అయితే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఆయనకి స్వాగతం పలికే ప్రయత్నాలు అయితే సీరియస్ గా జరుగుతున్నాయి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జగన్ ఈరోజు కృష్ణా జిల్లా పర్యటిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు పెను ప్రమాదం తప్పిందా అంటే ఉన్న మాట వినిపిస్తోంది. ఒకదానికొకటి ఢీకొన్నాయి ఆయన కాన్వాయ్లో ఉన్న వాహనాలు. ఇన్ఫాక్ట్ కాన్వాయ్కి సంబంధించి ఫాలోయింగ్లో ఉంటూ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ అంటే వెనకాల ఉండే వాహనాలు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి గాయాల నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందుతోంది. కాన్వాయ్ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాను ప్రభావిత ప్రాంతాన్ని ఆయన పర్యటిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.